హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఒక 4G CCTV కెమెరా ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హోమ్ పర్పస్ కానీ ఆఫీస్ పర్పస్ కానీ బాగా యూజ్ అవుతుంది. దీంట్లో మనకు ఆడియో వీడియో రికార్డింగ్ అవుతుంది. ప్లస్ కెమెరా నుంచి మొబైల్ కూడా మనకి ఇంటర్కామ్ వస్తుంది. మనకి దీనికి వచ్చేసి మనకు మొబైల్లో ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనికి NVR కానీ DVR కానీ ఇలాంటి అవసరం లేదు. జస్ట్ మొబైల్లో యాప్ ఇన్స్టాల్ చేసుకొని దీంట్లో సిమ్ ఒక మెమరీ కార్డ్ వేసుకోవాలి. ఇట్లా మెమరీ కార్డ్ వచ్చేసి అప్ టు 256 GB వరకు వేసుకోవచ్చు. మనకు నైట్లో కూడా కలర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది దీని కంపెనీ వచ్చేసి ట్రీవ్యూ వచ్చేసి మన మేడ్ ఇన్ ఇండియా కంపెనీ ఫ్రెండ్స్. ఇది 3MP కెమెరా. దీని ప్రైస్ వచ్చేసి మనకు లేబుల్ మీద అయితే 11,200 ఉంది. కానీ మనకు చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. దాదాపు సగంలో వస్తుంది మనకు ప్రైస్. బాక్స్ పైన మనకు 2 QR కోడ్లు ఇచ్చారు. ఒకటి వచ్చి ఆండ్రాయిడ్ పర్పస్, ఇంకోటి వచ్చేసి iOS యాప్. అంటే మనం యాప్ ఇన్స్టాల్ చేసుకుని జస్ట్ స్కాన్ చేస్తే మనకు డైరెక్ట్ యాప్లోకి వెళ్తుంది. ఇన్స్టాల్ చేసుకోవచ్చు అక్కడ నుంచి. దీని ఇప్పుడు ప్రజెంట్ మనం అన్బాక్సింగ్ చేద్దాం ఒకసారి. ఈ లేబుల్ అనేది రిమూవ్ చేద్దాం ఒకసారి. రిమూవ్ చేసి దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. మనకు సీసీ కెమెరా వచ్చేసి ఫుల్ సెక్యూరిటీలో ఇచ్చారు. చూసారు కదా, థర్మోకోల్ షీట్ ఉంది లోపల. అంటే ఎలాంటి డ్యామేజ్ కాకుండా ఉండే నీకోసం ఇచ్చారు అట్లా. చూసారు కదా, ఇదే మన 4G CCTV కెమెరా. ఇవి వచ్చేసి సిగ్నల్ పర్పస్లో సిగ్నల్ యాంటెన్స్ అవి. ఈ కేబుల్ వచ్చేసి ఒకటి DC పిన్, ఒకటి రీసెట్, ఇంకోటి వచ్చి ల్యాండ్ పర్పస్ ఉంటుంది. అది DCకి. ఇది రీసెట్ బటన్ ఫ్రెండ్స్. అది అంతా రీసెట్ చేసుకోవచ్చు కెమెరా మొత్తం ఒకసారిగా. ఏదైనా పాస్వర్డ్ మర్చిపోయినా కానీ ఏదైనా ఇష్యూ అయినా కానీ రీసెట్ చేయొచ్చు దాంతో. దీన్ని మనం దీంట్లో వచ్చేసి సిమ్ వేయాలి. ఇది ఓపెన్ చేస్తే మనకు సిమ్ స్లాట్ మెమరీ స్లాట్ ఉంటుంది. దాంట్లో సిమ్ మెమరీ వేయాలి. ఒకసారి చూపిస్తాను మీకు సిమ్ మెమరీ ఎలా వేయాలో. ఇది మెమరీ 64 GB మెమరీ నా దగ్గర ఉంది. జస్ట్ మనం దాంట్లో పెట్టి ఇన్సర్ట్ చేయడమే. చూడవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం సిమ్ వేద్దాం. నా దగ్గర 4G సిమ్ ఉంది. ఈ 4G సిమ్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సింపుల్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని క్లోజ్ చేసుకుందాం క్యాప్ని. అది వాటర్ ప్రూఫింగ్ పర్పస్. ఓకే ఫ్రెండ్స్. దీని లోపల మనకి ఇంకొక బాక్స్ ఉంటుంది. ఇది వచ్చేసి మాన్యువల్. ఇది మనకు అంత అవసరం లేదు. అలాగే లోపల ఇంకొక చిన్న బాక్స్ వస్తుంది. ఇదే ఆ బాక్సు. దీంట్లో వచ్చేసి మనకు చూస్తారు కదా, అది ల్యాండ్ కేబుల్కి వాటర్ ప్రూఫింగ్ పర్పస్. అది స్క్రూస్. ఇది DC అడాప్టర్ ఫ్రెండ్స్. ఇది ఈ DC పిన్ వచ్చేసి దాంట్లో ఫిక్స్ చేయాలి. అదే DC పిన్ను ఫిక్స్ చేసిన తర్వాత మనం దీన్ని వాల్కు ఇన్స్టాల్ చేసుకోవాలి. వాల్కి ఇన్స్టాల్ చేసేసి డైరెక్ట్ అడాప్టర్ని సాకెట్లో ఫిక్స్ చేయడమే. ఫిక్స్ చేసి నెక్స్ట్ దాంట్లో మనం